మిత్రమా, అలసిపోయి ఇంటికి వచ్చిన భర్తని పట్టించుకోకుండా భార్య మొబైల్ చూస్తూ ఉంటే ఎంత బాధో ఆ భర్తకి. మరి ఉదయం నుంచి సాయంత్రం మీరొచ్చేదాకా ఇంట్లోనే ఎదురు చూస్తూ ఉండిపోయే భార్యకి మాత్రం చిరాకులు పరాకులు బహుమతిగా ఇస్తూ, పైగా ఎన్నో టెన్షన్తో ఇంటికి వచ్చిన వారికి టెన్షన్గా మారకూడదు అంటారు. ఇంట్లో మనశ్శాంతిగా భార్య పంపించకపోతే మీరు ఎంత సంపాదించి ఏం లాభం? ఇద్దరూ గొప్పవాళ్ళే. కాకపోతే ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఇంకొకరిని ప్రేమించగలుగుతూ ఉండాలనేస్తమా. మీకు ఎంత ప్రపంచం ఉండవచ్చు, కానీ ఆమెకి మీరే ప్రపంచమని తెలుసుకోండి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ప్రేమ పేరుతో శారీరకంగా కలవడం, తర్వాత వెంటనే బ్రేకప్ ఏంటిది మిత్రమా? అంటే శారీరక అవసరమేనా మీ మధ్య ఉన్న బంధం? తనువు పంచుకున్నామంటే అది భర్తతోనే అయి ఉండాలి, లేకపోతే భార్యతోనైనా అయి ఉండాలి. ఎంత ఖరీదైన గిఫ్ట్లు ఇవ్వడం గొప్ప కాదు, నీ బ్రతుకును పవిత్రంగా నీ సగభాగానికి అందించడమే అని తెలుసుకొనేస్తమా. మనసైన వాడికి మనసిచ్చి ఓ బంధంతో ముడిపడాకే ఏదైనా సరే ఏమైనాని గుర్తించుకో మిత్రమా. అర్థమైందనుకుంటా. మిత్రమా, చిన్న అబద్ధమేగా, ఏం కాదులే అలా అనుకుంటే ఆ క్షణం నీకు అదే మంచి పని కావచ్చు. కానీ నిన్ను గుడ్డిగా నమ్మిన వాళ్ళకి అబద్ధమని తెలిసినప్పుడు నీ మీద ద్వేషం కన్నా అసహ్యమే కలుగుతుంది నేస్తమా. లేకపోతే నిన్ను నమ్మినట్లు నటిస్తారంతే. అదే పనిగా అబద్ధాలాడుతూ ఆ బంధాన్ని నువ్వు నిలబెట్టుకోలేవు కదా. ఉపవాసం ఉంటే దేవుడు కరుణిస్తాడో లేదో తెలియదు, కానీ ఆకలి విలువ తెలుసుకొని లేనివాడికి పట్టెడన్నం పెట్టి చూడనేస్తమా. నీకు ఏ లోటు లేకుండా చూసుకునే బాధ్యత ఆ భగవంతుడే తీసుకుంటాడు, కాదంటారా? మిత్రమా, మనకి సరిపడిన చెప్పులు వేసుకుని ప్రయాణం కొనసాగించినప్పుడు అది కాలును కరిచి పుండు చేసినప్పుడు అనిపిస్తుంది చెప్పులు లేకపోయినా పర్వాలేదు అని. మనకు సరిపడిన వాటితో ప్రయాణం చాలా కష్టమవుతుంది అని. పెళ్ళి అనే బంధంలో కూడా అలాగే అనిపిస్తుంది నేస్తమా. మనల్ని అర్థం చేసుకునే వాళ్ళతో, మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళతో నరకమైన కాపురం కన్నా ఎక్కువగా మనం ఒంటరిగా బ్రతకడమే మేలు అని అనిపిస్తుంది, కాదంటారా? వంట చేసే విషయంలో తల్లి తర్వాత తల్లిగా మారాలి. అతడికి ఏ రకంగా ఇష్టమవుతుందో ఆ రకంగా వండి పెట్టే ప్రయత్నించాలి. నిజమే మిత్రమా, డబ్బుతో అన్నీ కొనలేము, అందులో ముఖ్యంగా మనశ్శాంతిని. మరి మాట ఎవరు చెప్తే బాగుంటుందో తెలుసా? బాగా డబ్బు సంపాదించి అలసిపోయి డబ్బుపైన విరక్తి కలిగినవాడు చెప్తే బాగుంటుంది. ఈరోజు ఏదోలా గడిచిపోయింది, రేపు ఎలా గడుస్తుందో అని ఆలోచించుకునే మనలాంటి వాళ్ళు చెప్తే, చేతకానివాడు చెప్పే సామెతలు ఇలాగే ఉంటాయన్నట్టుగా ఉంటుంది. అవుననేస్తమా. ఒక స్త్రీ ఎప్పుడు కూడా న్యూస్ పేపర్లాగా ఉండకూడదు. న్యూస్ పేపర్కి రహస్యాలుండవు. ఎప్పుడు ఎవరు పడితే వారు చదివేస్తారు. దాని పని అయిపోయిన తర్వాత పొట్లాలు కట్టడానికి ఉపయోగిస్తారు. కానీ స్త్రీ ఎప్పుడు కూడా ఒక డైరీలాగా ఉండాలి. ఆ డైరీ రాసినవాడు మాత్రమే అప్పుడప్పుడు చదువుకుంటాడు. ఎవరికి కనపడకుండా భద్రంగా దాచుకుంటాడు, కాదంటారా? ఒకటి గుర్తుంచుకోండి మిత్రమా, ఎవరైనా నిన్ను అప్పు అడిగినప్పుడు ఫస్ట్ వాడి మీద నీకు సింపతి కలిగేలా చేస్తాడు. నాన్నకో అమ్మకో కూతురుకో ఆరోగ్యం బాగోలేదని వాడి మీద నీకు సింపతి కలిగేలా చేస్తాడు. అలా నీకు సింపతి కలిగిన తర్వాత నువ్వు వారికి డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ డబ్బులు మళ్ళీ నువ్వు తిరిగి ఇమ్మన్నప్పుడు వారు ఇంకొక మాట కూడా ఉపయోగిస్తారు. ఈ నెల ఆఖరికి నాకు డబ్బు వస్తుంది, ఆ డబ్బు వచ్చాక 2-3 రోజుల్లో ఇచ్చేస్తానని నమ్మబలుకుతాడు. కానీ ఎప్పటికీ కూడా కొంతమంది అప్పు ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వరు మిత్రమా. కాబట్టి డబ్బు ఇచ్చి శత్రువు అవ్వడం కంటే డబ్బు ఇవ్వకుండానే శత్రువు అయిపోండి, అది మీకు చాలా మంచిది. అర్థమైందనుకుంటా. మిత్రమా, పరిచయం లేని 100 మంది నీ మధ్యలో ఉన్నా నువ్వు ఒంటరివే. పరిచయం ఉన్న ఒకే వ్యక్తి నిన్ను పట్టించుకుపోయినా నువ్వు ఒంటరివే. ఇంట్లో భర్త ప్రేమ లేక భార్య ప్రేమ దొరక్క బయట వాళ్ళ మీద నమ్మకం లేక ఈ జీవితం అనే ప్రయాణం ఒంటరిగానే సాధించాలి అని లోపల కుమిలిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారనేస్తమా.
పెళ్ళైన తర్వాత చాలా కాలం తర్వాత కూడా నీ బాధలు, నీ ఆనందాలు, నీ సంతోషాలు నీ స్నేహితులతోనే పంచుకుంటున్నావంటే నీ భార్య లేక నీ భర్తతో కేవలం శారీరక సంబంధం కలిగి పేరుకు మాత్రమే భార్యాభర్తలుగా ఉన్నారు. కానీ మానసికంగా స్నేహబంధం అనేది మీలో లేదని అర్థమవుతుంది. ప్రతి కొత్త పరిచయం నీకొక కొత్త సమస్యను సృష్టించి పెడతాయి. కాస్త జాగ్రత్త మిత్రమా. కొత్తగా ఎవరు పరిచయమైనా ఏవండి అనే పదం దగ్గరే వదిలేయాలి. అంతేకాని ఒరే ఒసై అని అంతవరకు వస్తే చివరికి మోసపోయి ఒంటరిగా మిగిలేది నువ్వే అని తెలుసుకో మిత్రమా. నీ వస్త్రధారణ ఎలా ఉన్నప్పటికీ మగాడి చూపు మారదు, కానీ వాడి ఆలోచన మాత్రం ఖచ్చితంగా మారుతుంది. అసభ్యంగా హేయంగా వస్త్రాలు ధరించినప్పటికీ జీవితంలో ఒక్కసారైనా అనుభవించాలని మనసులో అనుకుంటాడు. అదే నువ్వు సాంప్రదాయంగా వస్త్రాలు ధరించినట్లయితే ఈ అమ్మాయితో జీవితాన్ని పంచుకోవాలి అన్న ఆలోచన అతనిలో మొదలవుతుంది. కాదంటారా నేస్తమా? మొదటి భర్తను వదిలేసి రెండో పెళ్లి చేసుకున్న స్త్రీ ఆ రెండో భర్త ఇలా అడిగాడట, నువ్వు చాలా మంచిదానివి కదా, నీ భర్త ఎందుకు వదిలేశాడు అని. అప్పుడామె, నీ దగ్గర నేను చూపిస్తున్న మంచితనాన్ని నా మొదటి భర్త దగ్గర 10% కూడా నేను చూపించలేదు. అందుకోసమే అతని దగ్గర చూపించిన కోపాన్ని నీ దగ్గర కూడా చూపిస్తే నేను మళ్ళీ మూడో భర్తని వెతుక్కోవాలని నీ దగ్గర నటిస్తున్నాను అందట. నిజానికి భర్తను భార్యను మార్చడం కాదు, మన బుద్ధిని మార్చుకుంటే మొదటి వాళ్ళే చివరి వరకు నీకు తోడుగా ఉంటారు. అర్థమైందనుకుంటా. డబ్బు లేనోడికి, జాబ్ లేనోడికి ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవడానికి ఒక్క అమ్మాయి కూడా ముందుకు రావడం లేదు. ఎందుకంటే నీ చదువుకు తగ్గ కట్నం, నీ చదువుకు తగ్గ ఆ అమ్మాయి కూడా చదువు ఉండాలని, నువ్వు మంచి అందగత్తయి ఉండాలని తిరుగుతున్నట్టున్నావు. అలా కాకుండా అమ్మాయి మనకి మంచిదై ఉంటే సరిపోతుంది. కట్న కానుకలు చదువులతో సంబంధం లేదని అనుకొని పేదింటి అమ్మాయికి మంచి లైఫ్ ఇవ్వాలని నువ్వు అనుకుంటే ఈ సొసైటీలో చాలామంది అమ్మాయిలు ఉన్నారు నేస్తమా. అర్థమైందనుకుంటా. ఒక నిజమైన స్త్రీ ప్రేమించడం మొదలు పెడితే ఆమె కన్నా మొండిది ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. కానీ ఆ మొండిదానికి చివరికి దక్కేదేమిటంటే భరించలేని వేదన, ఇంకెవ్వరిని ప్రేమించలేని ద్వేషం మాత్రమే. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.